మహాభారతంలో పరశురాముడు 3 వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్థనపై భీష్మునికి అస్త్ర విద్యలు బోధించాడు. తరువాత అమ్మని వివాహం చేసుకోమని చెప్పగా ఆజన్మ బ్రహ్మచర్య వ్రతులైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్థన మేరకు యుద్ధం నిలుపబడింది. కర్ణుడు తాను బ్రాహ్మణుడని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలుసుకున్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకురావని శపించాడు. ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలు గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకున్నాడు.